అంబటి రాయుడు. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమానులుండరు. భారత మాజీ క్రికెటర్గా ప్రసిద్ధి చెందిన రాయుడు రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదట వైఎస్ఆర్సీపీలో చేరినారు. ఆ తర్వాత 2024లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన అభిమానిగా కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ వచ్చారు. 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి ముందు రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రిటైర్మెంట్ తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీలో చేరారు. అయితే కొంతకాలమే ఆయన పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి బయటకు వచ్చేశారు. ఏ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించలేదు. అయితే తర్వాత జనసేనకి అభిమానిగా మారారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనకి మద్దతు తెలిపారు. పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతు ఇవ్వడం కొనసాగించారు. కానీ ఎన్నికల తర్వాత కొద్ది నెలలు మౌనంగా ఉన్న రాయుడు ఇప్పుడు మళ్లీ రాజకీయ వ్యాఖ్యానాన్ని ప్రారంభించారు. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చూడాలని, తాను దానికోసం స్వయంగా కృషి చేస్తానని రాయుడు కీలక ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎం చేస్తాం, ఆయన సీఎం అవుతారు, మేము దగ్గరున్నాం, నేను కూడా కృషి చేస్తానని రాయుడు ఒక పాడ్కాస్ట్లో జరిగిన సంభాషణలో అన్నారు. ఈ ప్రకటన యొక్క అనువాదం ఏంటంటే, పవన్ కళ్యాణ్ కోసం ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోరాటానికి తన శక్తి మేరకు ప్రతిదీ చేస్తానని రాయుడు చెప్పాడని. ఈ సందర్భంలో రాష్ట్రానికి చంద్రబాబు లాంటి సీనియర్ అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు నిరంతర కృషి చేయాలని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్తున్నారు. ఈ సమయంలో రాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. చంద్రబాబు అసంబద్ధంగా ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి పదవికి ఏకైక పోటీదారుడని ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. కానీ అదే సమయంలో పవన్ దృష్టి సీఎం కుర్చీపై ఉంటుందని ఇతర మద్దతుదారులు కూడా ఆశించడం సర్వసాధారణం. రాయుడు తాజా ప్రకటన నుంచి కూడా ఇదే అర్థం చేసుకోవచ్చు. ఇది పూర్తిగా అర్థమయ్యేలా ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి విజయం సాధించడంతో ఆయన పదవిలో కొనసాగుతున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు వద్ద ఉంది. అంబటి రాయుడు వ్యాఖ్యలు జనసేన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు లేదా భవిష్యత్తు రాజకీయ లక్ష్యాల్ని సూచించేందుకు చేసినవిగా కనిపిస్తోంది. కానీ 2025లో ఈ ప్రకటన ఆచరణీయమయ్యే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో అయితే స్పష్టంగా లేదు. ఎందుకంటే 2029 వరకు ఎన్నికలు జరగవు. కూటమి ఒప్పందం ప్రకారం సీఎం పదవికి టీడీపీకి రాజీనామా చేయాలి. కూటమి ఒప్పందం ప్రకారం సీఎం పదవి టీడీపీకి ఉంది. రాజకీయంగా జనసేన ప్రేక్షకులని ఉత్తేజపరిచినందుకు అయి ఉండొచ్చు.